హాయ్ అండి, రాగి పిండితో పాయసం చేస్తున్నాను. కాస్త అడుగు మందంగా ఉన్నది ఏదైనా గిన్నె తీసుకోండి, లేదంటే కుక్కర్ తీసుకోండి. చాలా చక్కగా ఉడికిపోతుంది. ఒక 2 స్పూన్ల వరకు సాబ్దాను నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు 4 గంటలు నానబెట్టుకున్న సాబ్దాను కుక్కర్లో వేసి 2 గ్లాసులు వాటర్ పోసుకొని 1 కేజీ వచ్చే వరకు ఉంచుకుంటున్నాను. వేరే గిన్నెలోని ఒక హాఫ్ చెంచా వరకు రాగి పిండి, హాఫ్ చెంచా బార్లీ పౌడర్ వేసుకున్నాను. బార్లీ పౌడరు బయట కిరాణా స్టోర్లో దొరుకుతుంది, లేదంటే గింజలు తెచ్చి మిక్సీలో వేసుకుంటే బార్లీ పౌడర్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి. బెల్లం ఒక కప్పుడు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కరిగించుకోవాలి. చూసారు కదా, 1 కేజీ వచ్చాక సైడ్కి దించుకుంటే చక్కగా ఉడికిపోయినాయి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఆ కలిపి పెట్టుకున్న బార్లీ రాగి పిండి ఒకటేసారి పోసేసుకొని గరిటతో బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటి కొద్దీ ఉండలు కట్టేస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి, కాసేపు ఉడికించుకోవాలి. పోసిన వెంటనే దించేయకూడదు రాగిపిండి. అట్లానే మనం బార్లీ పౌడర్ వేసాం కాబట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా మంచిదండి. పిల్లలే కానీ, పెద్దలే కానీ, ఏజ్డ్ వాళ్ళే కానీ ఎవరైనా తీసుకోవచ్చు. అట్లానే మనము డైలీ రాగి జావ అనేది 1 గ్లాసు తీసుకున్నట్లయితే జుట్టుకి చాలా మంచిది. ఆ కరిగించుకున్న బెల్లము వేసేసుకున్నాను, ఎటువంటి పాకం అవసరం లేదు. ఇలాచి పౌడర్ వేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఇలా తాగినా చాలా బాగుంటుంది. నేను కొద్దిగా స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. మీరు కాజు బాదం ఏదైనా వేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు మాత్రమే వేసుకున్నాను. అవి చిటపట అనే వరకు కూడా ఉంచాలి. అప్పుడే మంచిగా సువాసనే కాదు, పంటి కింద పడితే కరకరలాడుతూ ఉంటుంది. ఒక చాయ్ గ్లాసు దాన్ని పాలు తీసుకొని ఆ రాగి జావలో పోసేసుకున్నాను. కాగబెట్టిన పాలు, చల్లగైన పాలు పోసుకోవాలి. వేడి పాలు అయితే బెల్లం వేసుకున్నాం కాబట్టి ఇరిగిపోతాయి, పగిలిపోతాయి పాలు. చూశారు కదా, ఇంత పలసగా ఉందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కాసేపు అయితే చిక్కబడిపోతుంది, సాబ్దాన్ ఉంది కాబట్టి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ అండి.